హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంది ఉల్లిగడ్డలు చూపిస్తుంది మొత్తం అని చెప్పేసి అని అనుకుంటున్నారా? అదేం లేదు. ఏం కూర వండుదామా అని ఆలోచించినాం. ఎగ్స్ వండుదామని అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఇక ఎగ్స్లో మళ్ళీ ఈవినింగ్ కూడా కావాలి కదా కర్రీ అని చెప్పేసి అని ఎగ్స్లో ఆనియన్స్ యాడ్ చేసినాము. అన్నీ మా అత్తమ్మ ప్రిపేర్ చేసి వండుతుంది. మా అత్తమ్మ అయితే కర్రీ సూపర్ వండుతుంది. వండే విధానం ఒకసారి చూడండి, మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇవాళ నేను మా అత్తమ్మ ఇద్దరం ఫాస్టింగే. మరి మా కోసం ఏం వండుకోవాలా అని చెప్పేసి అని అనుకున్నాము. మా ఆయన శనగపిండి తీసుకొచ్చిండు, బజ్జీలు చేసుకోవాలి అనేసి. సో మా అత్తమ్మ వాటికి కూడా అన్నీ ప్రిపేర్ చేస్తుంది. నేను అన్ని చేతికి ఇస్తున్నా, అన్నీ రెడీ చేసి కలుపుతుంది. వాటర్ పోస్తున్నా, నేను మిక్సింగ్ చేస్తుంది. మిక్సింగ్ ఇటు తిప్పి అటు తిప్పి పిండిని విసికేసి చేస్తుంది. ఫైనల్లీ అయిపోయింది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా. మరీ లూజ్గా ఉంటే బాగుండదు అని చెప్పేసి నూనె బాగా తీసుకుంటుంది, ఫిట్గా ఉండాలి అని చెప్పేసి అని కొద్దిగా వాటర్ యాడ్ చేసింది. ఇంత లోపట్ల కథం కర్రీ కూడా ఉడికింది, ఆనియన్స్ కూడా ఉడికినాయి. ఇక మా ఆయన ఎగ్స్ కొట్టి పోస్తున్నాడు. ఇక ఉపవాసం కదా, అందుకని మేము ఎగ్స్ టచ్ చేయలేదు. మా ఆయననే అన్ని కొట్టి పోసి పాపం కలుపుతున్నాడు. ఆయన కర్రీస్ కలపడం రాదు, వండడం రాదు, తినడం మాత్రం వచ్చి కనీసం కూర కూడా కలపత్తలేదు. అయ్యో పాపం. అంతట్లా మేము బయట నేను బర్నల్ పెట్టేసిన. ఇక బర్నల్లో ఆయిల్ పోసేసి మా అత్తమ్మ మా కోసం బజ్జీలు వేస్తుంది. నేను ఆనియన్ బజ్జీలు తినను, మా అత్తమ్మ ఒక్కతే తింటుంది. నాకు నార్మల్ బజ్జీలు వేస్తుంది స్పెషల్గా. మా అత్తమ్మ ఆనియన్ బజ్జీలు వేసుకుంటుంది. బజ్జీలు కూడా రెడీ అయిపోయినాయి. ఇక నా కోసం మా అత్తమ్మ తన కోసం ఆనియన్ బజ్జీలు. యాక్చువల్లీ అసలు అవి నన్నేయమని చెప్పింది, కానీ అత్తమ్మ నేను వీడియో తీస్తాను నువ్వు చెయ్యు అని చెప్పేసి అని చేసేసింది ఆనియన్ బజ్జీలు కూడా. మొత్తానికైతే ఇటు బజ్జీలు అవుతున్నాయి, అటు కర్రీ అవుతుంది. ఇక తినడమే లేటు. తినేసి మళ్ళీ వాటికి ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే ఇక ఇంటికాడ ఉంటే తినడానికి ఏదో ఒకటి రెడీ చేసుకుంటూనే ఉంటాము. ఇంట్లో పని, వంట పని, అది ఇది అని. నేను మధ్యలో ట్రై చేస్తున్నా కలపడానికి. మా అత్తమ్మ మొహం మీద పడితే ఆయిల్ వద్దు నువ్వు కలపకు అనేసి అని అంటుంది. ఫైనల్లీ బజ్జీలు అయితే అయిపోయినాయి. మా పిల్లలు తింటున్నారు, ఆల్రెడీ కర్రీ అయింది. బజ్జీలు చూడండి. ఇదంతా ఉండేకాడికి నా ఫేస్ మొత్తం ఘోరంగా చెమటలు వచ్చేసినాయి. దెబ్బకోసారి కూలర్ కాడికి వచ్చి కూర్చుంటాను నేను. మస్తు హీట్ అవుతుంది ఫేస్, అంత దారుణంగా కొడుతున్నాయి ఎండలు. ఫైనల్లీ బజ్జీలు తింటున్నాను.